భారత జట్టుకు బిగ్ రిలీఫ్ దక్కింది. గాయాల కారణంగా భారత జట్టుకు దూరమైన వన్డే కెప్టెన్ శుభ్మన్ గిల్, డేంజర్ ప్లేయర్ హార్దిక్ పాండే ఇద్దరు రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నారట. ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లు గాయాల నుంచి కోలుకున్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్లో హార్దిక్ పాండే ఆడేందుకు బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ క్లియరెన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అటు శుభ్మన్ గిల్ కూడా ఇవాళ లేదా రేపు అనుమతి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా జరిగితే దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్లో వన్డే కెప్టెన్ శుభ్మన్ గిల్, డేంజర్ ప్లేయర్ హార్దిక్ పాండే ఇద్దరు స్టార్ ఆటగాళ్లు చోటు దక్కించుకునేందుకు అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ఇద్దరు తుది జట్టులోకి వస్తే భారత్ జట్టుకు అడ్వాంటేజ్ ఉంటుంది. ఓపెనర్ సమస్యతో పాటు ఆల్రౌండర్ సమస్య కూడా తొలగిపోనుంది. కాగా ఆసియా కప్ సందర్భంగా హార్దిక్ పాండే గాయం బారిన పడ్డాడు. అటు శుభ్మన్ గిల్ మెడ నొప్పితో బాధపడుతున్నాడు. ఇక శ్రేయస్ అయ్యర్ గాయంపై ఇంకా క్లారిటీ రాలేదు. అతనికి మరికొన్ని రోజుల పాటు రెస్ట్ ఇవ్వబోతున్నారట. ఇదిలా ఉండగా భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య మొత్తం 5 టీ20లు జరగనున్నాయి. డిసెంబర్ 9వ తేదీన మొదటి టీ20 కటక్ వేదికగా జరగనుంది. డిసెంబర్ 19వ తేదీన ఈ సిరీస్ కొనసాగుతుంది. టీ20 వరల్డ్ కప్ కంటే ముందు జరగనున్న ఈ టీ20 సిరీస్ భారత జట్టుకు చాలా కీలకం కానుంది. ఇదిలా ఉండగా కేఎల్ రాహుల్ సారథ్యంలోని భారత జట్టు అద్భుతంగా రాణిస్తోంది. దక్షిణాఫ్రికాపై జరిగిన ఈ తొలి వన్డేలో 19 పరుగుల తేడాతో గ్రౌండ్ విక్టరీ కొట్టింది భారత్.